ఇదేనా నువ్వు చెప్పిన ఇల్లు? అవును సార్, ఇదే. అసలు ఇంటి షేప్ చూడండి సార్, ఎంత కలకల్లాడిపోతుందో. పిచ్చముండా ముద్దొస్తాను సార్. ఏటా ఇల్లు అద్దెకి తీసుకుని అంటూ ముద్దు పెట్టుకుంటావట? ఇల్లు వసతిగా ఉంటుందా లేదా? అయ్యో, ఇది గొప్ప వస్తాయి ఇల్లు సార్. అచ్చొచ్చిన ఇల్లు కూడా. ఇదివరకు ఇంట్లో ఉన్న ఆఫీసరు ప్రమోషన్ వచ్చి గుమస్తా అయిపోయాడు. రివర్స్ కేసా? ఐఎమ్ సారీ సార్, గుమస్తాకు ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయిపోయాడు. అంతకుముందు ఓ వ్యాపారస్తుడు ఓ చిన్న కొట్టు ఓ చిన్న కాపురంతో ఉండేవాడు. ఈ ఇంట్లోకి మారాక 4-5 కొట్లు కట్టాడు, 5-6 కాపురాలు పెట్టాడు. 5-6 కాపురాలే ఏంటి? ఈ ఇంట్లోకి వస్తే ఆ సుఖం కూడా ఉందన్నమాట. ఇది తలుపు తీసి చూద్దాం. కీ నా దగ్గర ఉందా? ఓనర్ దగ్గర ఉంది. మీరు ఓకే అంటే రేపు కీ తీసుకొస్తా. ఇదిగో చూడు, ఇల్లైనా పిల్లైనా కల్లారా చూడండి ఒప్పుకోలేనా నేను. అసలు ఇల్లు వాస్తు ప్రకారం ఎలాగుందో మరి. అమ్మమ్మ, వాస్తు శాస్త్రంలో నేను డిగ్రీ హోల్డర్ను సార్. వస్తులైనా ఉంటాను కానీ వాస్తు నచ్చని ఇల్లు ఇప్పించనంతే. మనం ముఖ్యంగా ఇంటికి 4 దిక్కులు చూసుకోవాలి సార్. తూర్పు, దక్షిణం, నైరుతి, ఈశాన్యం. ఎవడయ్యా నీకు చదువు చెప్పింది? దిక్కుల్ని మూలనే కలిపేస్తావేంటాయా? ఓహో, మీ భాషలో వాటిని మూలలు అంటారా? సరే, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. ఈ ఇంటికి మాత్రం అన్ని దిక్కులు ఉన్నాయి సార్. దిక్కుమాలిన ఇల్లు మాత్రం కాదు ఇది సార్. ఇక అద్దె నెలకు 500, 3 నెలల అడ్వాన్స్ ఇవ్వాలి. 1 నెలతో నా కమిషన్, అందులో సగం మీరు ఇప్పుడే ఇవ్వాలి. సింపుల్. ఇప్పుడే ఇవ్వాలా? ఎందుకయ్యా? లేకపోతే రేపు మీరు వచ్చి ఇల్లు అద్దెకి తీసుకుంటారని నాకు నమ్మకం ఏమిటి సార్? ఎవరెవరో కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ టీచర్లు ఇంటి కోసం ప్రాణాలు తీస్తున్నారు నన్ను. ఎదురింట్లో 6 అమ్మాయిలు ఉన్నారు. అంతేకాదు, టాప్లెస్ గా తిరుగుతుంటారు వాళ్ళు. అయితే ఇదిగో ఉంచు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపు పొద్దున స్టూడెంట్స్ టీచర్స్ అన్నా ఉంటే ఒప్పుకోలేను. పొద్దున్నే 5 గంటలకి అలారం పెట్టుకుని వచ్చేస్తున్నాను. ఈ ఇల్లు ఆ పిల్లలు నాకు దక్కాలి. ఓ తంతాను. అన్నా నన్ను కదా స్కూటర్ని. ఓహో, ఓకే. మీరన్న కోబాల్ ట్రీట్మెంట్ కోసం డబ్బు తీసుకొచ్చాను డాక్టర్. ఈ రోజే ప్రారంభించే ఏర్పాటు చేయండి ప్లీజ్. పొస్టు బెల్లు, సాంబయ్య సెకండ్ బెల్లు. సాంబయ్య పొస్టు బెల్లు. तूफान मिल आ रहा है भाई. अरे आने दो यार, धर्मवटी पे तो रक्त पीछेస్తున్నారు. ఇవాళ మన ముగ్గురం వడ్డీ కొట్టు డబ్బిచ్చలేదు. ఏం చేస్తారో చూద్దాం. అచ్చా భాయ్. సాంబయ్య పొస్టు బెల్లు. మినపానాలు పెట్టి సాంబయ్య పొస్టు బెల్లు. సాంబయ్య సెకండ్ బెల్లు. జాతం వడ్డీ ఇరే. వడ్డీ గిట్టి లేదు పోతే. మా కుటుంబంలో వడ్డీ తీసుకోవడం కానీ తీర్చలేదు. లక్నోలో వడ్డీ అడేవాడిని పొడిచి మీసాలో ఏదో పౌడాలు ఏదో అటు వెళ్ళిపోతాం ఏంటి? వడ్డీ ఉన్న నాయాలు ఎవరు వాడు? ఈ వడ్డీ వాళ్ళ ఇక్కడ అప్పు తీసుకుని తీర్చనంటానికి వాడివి గుండెలా ఇరుప గుళ్ళ. ఇదిగో నా కార తాక జాడితే తెంపి చేతిలో పెడతాను, జాగ్రత్త. ఎగ్గొట్టడానికి అదే నీ బాబు గడుస్తామా? తెగిరిపోద్ది నాయాల. నా కాడే నీ ఏసాలు చేసిందా? ఇదిగో ఈ వడ్డీ వరలక్ష్మితో రాంగేసుకుంటే గుడ్లు పగులుతాయి, గుడ్లు పేల్తాయి. చూసుకోనా దెబ్బ.
నువ్వు ఉండమా, నువ్వు ఉంటే నేను సింహాన్ని తిప్ప ఎగిరిపోద్ది. తెలీదు. ఆపు. అమ్మయ్య. వరాలు ఆ? నీకోసం వచ్చానే. ఏంటన్నా అంత పని? ఈ అమర్జెంట్ మీద 100 రూపాయలు కావాల్సి వచ్చిందే. ఓ చోట అప్పు చేశాను. ఇప్పుడు నువ్వే దిక్కే. అలాగా? అలాగే అంటే కాదే. చూస్తానే. వరాలు సూపర్ అంటే కాదే. సాయంకాలానికి అలా అప్పు తీర్చకపోతే నా మబ్బు దిగిపోతుంది. మరి నాకెప్పుడు తీరుస్తావు? అంతే, ఒక వారం వచ్చే సోమవారం ఇచ్చేస్తాను. సరే, నా సంగతి తెలుసుగా. గడువు అంటే గడువే. నా కాడతోగా జాడించావో. అదేమిటే ఎంత చేద్దా పక్కింటోడు కదా. పక్కింటోడేంటన్నా? సొంత తండ్రికి సారా తాగడానికి కావాలంటే అప్పిచ్చి గడువు తప్పిందనుకో ఆ తాగిన సారా కక్కించి మరీ వసూలు చేస్తున్నాను. ఇదిగో అప్పిచ్చి మన వాళ్ళని మొహమాట పడితే గడువు అయిపోతాడు. చల్లరా. వడ్డీ రేటు గుర్తుందిగా? ధర్మ వడ్డీ 100కి 5. అట్టగా ఇదిగో నా కాడ నోటి మాటే తప్ప నోట్లు రాసులు ఉండవు. అట్టాగని తోక జాడించావో నా మబ్బు దిగిపోతుంది. బాబా రాత్రంతా డ్యూటీ చేశాను, నిద్ర రావట్లేదు. ఒకసారి వస్తానంటే అబ్బే నేను అలాంటి వాడిని కానండి. సారీ. కాస్త పన్ను రాఘవయ్యా. తప్పండి. పవిత్రమైన భారతదేశంలో పుట్టిన ఒక ఆడపిల్ల ఇంతగా బరితెగించి ఒక మగాడిని, అయ్యో ఏమైపోతుందో ఈ దేశం. అయ్యో అది కాదయ్యా. మీరెవరో గానీ మిమ్మల్ని ఇక్కడ అనార్కలిలాగా నిలబెట్టేసి సమాధి చేసినట్టున్నారు. ఆ సలీం ఎవరో పాపం. అయినా గాలి రావడానికి ఖాళీ ఉంది కదా, ఇంకేం కావాలి? కాఫీయా? నాకు చిన్న సాయం చేయాలి. ఏం చేయాలి? ఈ గోడ పగలగొట్టి మిమ్మల్ని బయటికి లాగాలా? అది మాత్రం నా వాళ్ళు కాదు. సారీ. ఏమండి నేను చెప్పేది వినండి. మా అమ్మ హాస్పిటల్లో ఉంది. చాలా సీరియస్ కండిషన్. చివరి చూపులు చూసుకోమని డాక్టర్ ఫోన్ చేశాడు. మా కొత్త వాటిని ఒక రాక్షసి. ఈ పరిస్థితుల్లో తల్లిని చూసుకోవడానికి కూడా పంపనంటుంది. ఏమండి ప్లీజ్ మీరు కొంచెం లోపలికి వచ్చి మా మావయ్య అని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళండి. ముందు తీసుకోండి ప్లీజ్, తీసుకోండి. ఓ రాక్షసి దగ్గర నుంచి పిల్లని విడదీసి తల్లి దగ్గరికి చేర్చడానికి ఫీజు ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల గిట్టుబాటు కాదండి. కనీసం 50 అయినా ఉంటే అడ్జస్ట్ అయిపోతాను. అలాగే. ఇప్పుడు చెప్పండి, మీ రాక్షసి ఎవరు? నేనే. ఏం కావాలి? మా అత్తయ్యకి చాలా సీరియస్ గా ఉందండి. మా అత్తయ్య కూతురు మీ హాస్టల్లోనే ఉంటుంది. తీసుకెళ్దామని వచ్చాను. రాక్షసి వార్డెన్ గారు. ఆ స్టూడెంట్ పేరు? పేరు పేరు తెలీదా? తెలియపోవడం ఏంటండి? మా ఇంట్లో అందరం చిట్టి అంటాం. ఇక్కడ మీరేమంటారో తెలియదు. వీళ్ళల్లో మీ చిట్టి ఎవరు? ఇంతమంది వచ్చారేమిటండి? వీళ్ళకి ఇదొక ఆట అయిపోయింది అబ్బాయి. చెప్పు, వీళ్ళలో మీ చిట్టి ఎవరు? అదే తెలియటం లేదండి. చిట్టి. ఇతను నీకు బావయ్య అవుతానని చెప్తే నువ్వు మావయ్య అంటావేమిటి? అది జలుబు చేసి బాగా సరిగ్గా పలకటం లేదు మేడం. నేను బావయ్య అన్నాను, మీకు మావయ్య అని వినిపించింది. మీ అమ్మకి చాలా సీరియస్ గా ఉంది చిట్టి. అంత గట్టిగా బాధపడదు చిట్టి. వీళ్ళకి వీళ్ళంతా మా చుట్టాలే మేడం. వీళ్ళకి మా అమ్మని చూడాలి. మీరేం కంగారు పడకండి మేడం. మా చిట్టిని గ్యాంగ్ అందరినీ నేను భద్రంగా తీసుకొచ్చి నింపుతా కదా. ఈలోగా మీరు హాయిగా రెస్ట్ తీసుకుంటూ రాక్షసుల చరిత్రలు అవి చదువుకుంటూ ఉండండి. పదండి పదండి పదండి. ఎక్కండి, ఎక్కువ. ఎందుకు? నా డ్యూటీ అయిపోయిందిగా. అయ్యో పైనుంచి రాక్షసు చూస్తుంది. ఎక్కువయ్యా. ఓవర్ టైం చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలి మరి. అబ్బా ఇస్తాను, ముందు ఎక్కువ. మిస్టర్, టాక్సీ దిగి వెనక్కి తిరిగి చూడకుండా పారిపో. హాస్పిటల్ దాకా వెళ్ళనక్కర్లేదా? మేం వెళ్ళేది హాస్పిటల్ కాదు, హాల్, సినిమా హాల్. మరి నన్ను అలా చెప్పమన్నారు? అదంతేనయ్యా, అలా చెప్పకపోతే ఆ రాక్షసు పంపుతుందా? ఇదిగో చూడు,
ఇవాళ నా ఫేవరెట్ హీరో రిషి కపూర్ పిక్చర్ రిలీజ్. మొదటాడు చూడకపోతే ఈ లైఫే వేస్తుంకో. అసలు అందుకే ఈ నాటకం ఆడింది. అవును, ఏమిటి ఆడపిల్లల మధ్య మనమధుల్లో సెటిల్ అయిపోయావు? అబ్బే నేను అలాంటి వాడిని కానండి. నా ఓతో నాకు భార్య, నేను వెళ్ళిపోతాను. అలాగే మరి నా ఓతే నీకు ముందు చిన్న వేస్తా. డ్రైవర్ నువ్వు పని. నేనే బ్లఫ్ మాస్తుంది అనుకుంటే నాకంటే ఎక్కువకున్నారే వీళ్ళు.